ఒకవేళ మాల్లో ఉన్న స్వాములు ఎవరైనా అశుభ వార్తలు, అమంగళకరమైన వార్తలు ఏమైనా వింటే వెంటనే ఏం చేయాలి? దానికి సంబంధించిన నియమాలు ఏముంటాయి? అమంగళకరమైన వార్తలు వింటే అంటే స్వామి, యాక్చువల్గా ఇది మనసుకి సంబంధించింది స్వామి. మనకి తెలిసిన వ్యక్తులు కానీ, మనకి చాలా దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులకు కానీ ఏదైనా జరిగితే మన మనసు బాధపడుతుంది. కాబట్టి యాక్చువల్గా అటువంటి వార్త సాధ్యమైనంత వరకు స్వామి చెవిన పడకుండా ఉండడమే మంచి స్వామి. ఎందుకంటే స్వామి యొక్క దీక్ష దృష్టమవుద్దనే ఆలోచన తప్ప దానివల్ల అయ్యేది కాదు స్వామి. ఇది మనసుకి సంబంధించింది స్వామి. కాబట్టి ఆ వార్త వినగానే అంటే వినాల్సి వచ్చినప్పుడు కంపల్సరీగా స్నానం చేస్తాం, భగవంతుడికి హారతి ఇస్తాం. ఇదంతా ఎందుకు జరుగుద్దంటే స్వామి, ఆ స్నానం మనసును మారుస్తుంది, భగవంతుడి మీద ధ్యానం మనసును మారుస్తుంది. ఆ విన్నటువంటి షాకింగ్ న్యూస్లోంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేస్తాం స్వామి. ఏదేమైనప్పటికీ ఈ అమంగళకరమైన వార్త అనేది శారీరకానికి సంబంధించింది కాదు స్వామి. ఇది ఖచ్చితంగా మానసికానికి సంబంధించినటువంటి విషయం. ఇది మనస్సుకి సంబంధించిన విషయం. మనకి బాగా క్లోజ్గా ఉండే వాళ్ళకి ఏదన్నా అయితే మన మనసు బాధపడడం అనేది సహజం. కాబట్టి దాని నుంచి భగవంతుడిలో ఎక్కువ లీనమైతే ఈ విషయం మర్చిపోతామనే ఉద్దేశంతోనే అందులోకి వెళ్తాం స్వామి. ఇది కోటి గురుస్వామి చెప్తోంది. కాకుండా అశుభ వార్తలు వింటే ఏం చేయాలని ఆయన చెప్తున్నారు. ఏదైనప్పటికీ స్వాముల దీక్షా నియమాల్లో గురుస్వామిని సంప్రదించి తగిన నిర్ణయాలు తీసుకుంటే మంచిదని ఆయన చెప్తున్నారు.